నిర్వహణ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఇచ్చి చెప్పింది ఏమంటే, ముఖ్యంగా మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో అది వెంటనే అమలు చేయాలి. బీసీలకు 22% నుంచి 42% పెంచుతారన్నందువల్లనే మీరు అధికారంకి వచ్చారని గుర్తు చేస్తున్నా. లేని పక్షంలో మీరు అసలు ఈరోజు అధికారంకు వచ్చేటోలే కాదు, ఓన్లీ బీసీలు ప్రతి వాడలో తిరిగి నిరుద్యోగులు కానీ, బీసీలు కానీ, బీసీ విద్యార్థి సంఘాన్ని, బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాలు 64 సంఘాలు, ప్రతి సంఘం గ్రామాలలో తిరిగి మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిరంటే ఎందువలన వేసిరంటే, ముఖ్యంగా బీసీలకు 42% పంచాయతీరాజ్ ఎన్నికల్లో 42% కేటాయిస్తారనే ఉద్దేశంతో మాకు రిజర్వేషన్లు వస్తాయి, గోసి గొంగడేసుకునేటోడు కూడా సర్పంచ్ అవుతారనే ఉద్దేశంతో మీరు ఎమ్మెల్యేలు మీరే అవుతారు, మంత్రులు మీరే అవుతారు, ముఖ్యమంత్రులు మీరే అవుతారు. కనీసం మా బీసీలు గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా కావద్దా, జెడ్పీటీసీలు కావద్దా, ఎంపీటీసీలు కావద్దా, కార్పొరేటర్ కావద్దా అని విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మీరు 42% ఇవ్వకపోతే సెక్రటరియట్ ముట్టడించడానికి కూడా రెడీగా ఉన్నాం. కృష్ణన్న గారు ఆపుతున్నందువల్లనే మేము ఆగుతున్నాం, కానీ లేకపోతే ఎప్పుడో కృష్ణన్న గారు 1978లోనే సెక్రటరియట్ని ముట్టడించి చేసిరు. అసెంబ్లీని అయితే రాళ్ళ తీసుకొని తుక్కు అని వాళ్ళ కొట్టిరు. మరి లోపలికి పోయి అద్దాలు గిద్దాలు వలిగితే అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కృష్ణన్న గారు మీద ఏంటంటే ఆ రోజు హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు పెట్టించరు. కానీ ఈరోజు పంచాయతీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచకపోతే అంతకంటే పెద్ద ఎత్తున ఉద్రిక్తత దాడులు ఉంటాయని గుర్తు చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ నెల 20న కలెక్టర్ బీసీ సంఘాలు జిల్లాలల్లో, మండలాలలో ఎంపీడీ ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ప్రతి దగ్గర ధర్నాలు చేయడం కృష్ణన్న గారు పిలుపునిచ్చారు. 20 తారీఖున బీసీ సంఘాలన్నీ 20 తారీఖున కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిస్తున్నట్టు కృష్ణన్న గారు ప్రకటించారు. కాబట్టి మీరు ఈ 20 తారీఖు లోపల మంచి ఉద్దేశంతో పంచాయతీరాజ్ ఎన్నికలు 42% బీసీలకు కేటాయిస్తేనే బాగుంటుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, పూర్తి ఫీజులు ఇవ్వాలని కృష్ణన్న గారు అడుగుతుంటే గత ప్రభుత్వం బకాయిలు అలాగనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన 9 నెలల నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఈ బకాయిలు అట్నే ఉన్నాయి. 5,000 కోట్ల దాకా బకాయిలున్నాయి. కాబట్టి ఆ బకాయిలు విడుదల చేయాలని గుర్తు చేస్తున్నాం. అంతేకాకుండా హాస్టళ్లకు 600 హాస్టళ్లకు ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదు. అదేవిధంగా 298 గురుకుల పాఠశాలలకు ఒక్క బిల్డింగ్ కూడా లేదు. తొందరలో మీరు ప్రతి సంవత్సరం కనీసం 20-30 అన్న కట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో ప్లేసులు మీరు చూపిస్తే కేంద్రం నుంచి కూడా కృష్ణన్న గారు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి మీకు బడ్జెట్ ఇప్పైనాక కృష్ణన్న గారు రెడీ గారు కాబట్టి మీరు వెంటనే ఈ బిల్డింగ్లకు మీరు స్థలాలు కేటాయించి ఇమీడియట్గా మీరు కేంద్రానికి సిఫార్సు పంపాలని మేము గుర్తు చేస్తున్నాం.